సరదా కోసం ఆడుకునే క్రికెట్ ఒకరి ప్రాణం పోవటానికి కారణమైంది. గ్రౌండ్లో ఆడుతుండగా యువకుల మధ్య చెలరేగిన వివాదం ఘర్షణకు దారితీసింది. రెండు క్రికెట్ టీమ్స్లో ఉన్న ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నారు. వివాదాన్ని చర్చలతో ముగించుకుందామని అంతా అనుకున్నారు. కానీ ఇంతలో అజిత్ను పిలిచి విచక్షణారహితంగా దాడి చేశాడు కిషోర్. దీంతో యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో స్నేహితులు అజిత్ను హాస్పిటల్కి తరలించారు. ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న అజిత్ చనిపోయాడు. అడ్డుకున్న మరో ఇద్దరు యువకులకు గాయాలు కాగా విమ్స్ ఆసుపత్రిలో వారికి చికిత్స అందిస్తున్నారు. కిషోర్ను అదుపులోకి తీసుకున్నారు. అజిత్ మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మ్యాచ్ అయిందన్న, మ్యాచ్ ఆడుకున్నాం. మాటలో మాట ఆర్గ్యుమెంట్ పెరిగింది. ఆర్గ్యుమెంట్ పెరిగాక మా పెద్ద మనుషులు వచ్చారు, వాళ్ళు వచ్చారు, మాట్లాడుకున్నాం. అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఎవరు మట్టుకాలు ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఇంట్లోకి వెళ్ళిపోయి నాలుగు గంటలకి కరెక్ట్ మా మాయకి చిరంజీవి మాయకి ఫోన్ చేసి కిందకి రా మాట్లాడదాం, ఏటైంది మాట్లాడదాం, నేను మీ వాడినే కదా మాయా, నీకు నాకేమైనా గొడవలు ఏమైనా ఉన్నాయా, నీకు నాకేమైనా పగలు ఉన్నాయా, మాట్లాడదాం రా అని పిలిచి మాటలో మాట తీసి కత్తి తీసి అటెంప్ట్ చేస్తారు. ఇంకా అలాగా ఇద్దరు ముగ్గురు పొడిస్తారు. మేము ఏంటన్నామంటే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారా లేదంటే మా చేతికే వదిలేస్తారన్నది మేము అడుగుతున్నాం సార్. మాకు అదే కావాల్సింది. అదే ఈరోజు సీఏలు ఎస్సీ అందరూ వస్తారట, మేము కూడా అదే నిలదీస్తాం. లేదంటే మేము ధర్నా చేస్తాం. వాడికి న్యాయం జరిగినంత వరకు మేమైతే వదిలే ప్రసక్తే లేదు. అసలు మేమైతే వదలం, ఆడవను కాదు మగవను కాదు, మా ఏరియా మొత్తం కూడా వదలం మేము. ఎందుకంటే చాలా మంచి పిల్లలు సార్, బంగారం వాళ్ళు. ఎవరితో గొడవలు తెచ్చిన వాళ్ళు కాదు, ఎవరితో కయ్యాలు తెచ్చిన వాళ్ళు కాదు. మా పిల్లలు అంతే, నాకు ఆ పిల్లలు కూడా అంతే. పొద్దున్నే నా ఇంటికి వచ్చాడు సార్ ఆ పిల్లడు. బంగారం, నిజంగా బంగారం పిల్లలు. వాళ్ళకైతే న్యాయం జరగాలి సార్ నిజంగా. ఈ రోజు ఈ పిల్లలు జరిగినట్టు ఏదైనా చేస్తాడు వచ్చి ఆడికేడు సార్, డబ్బు కట్టి వచ్చేసరికి ఇంకొకటి అవుతాడు ఆడు మనసులో పెట్టుకొని. అలా ఎంతమంది చేస్తూ ఉంటాడు. అందుకని మీరు గవర్నమెంట్ ఏదో న్యాయం తీసుకుంటారా లేదా మాకే వదిలేస్తాడు, అది మీకే వదిలేసాం సార్.